హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ఏడీబీసీ మీడియా. త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది. సో కొత్తగా ఎవరికి అవకాశం రాబోతోంది, ఉన్న మంత్రి పదవులు ఎవరికి అవుట్ అవ్వబోతున్నాయి, దీని గురించే ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఇక వర్షాకాల సమావేశాలకు ముందే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతోందనే వార్తలు ఇటీవల మనం విన్నాం. దాదాపు మరో వారం నుంచి 10 రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ అయితే రాబోతోంది. అయితే ఏపీ నుంచి ఎవరికి అవకాశం రాబోతోందనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే దాదాపు 16 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎన్నికల్లో 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు, 3 బీజేపీ తరపున గెలిచారు, 2 జనసేన పార్టీ తరపున గెలవడం జరిగింది. ఇప్పటికే కేంద్ర కేబినెట్లో ఏపీ నుంచి 3కి అవకాశం వచ్చింది. ఒకరు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర కేబినెట్లో ఆయన మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా సహాయ మంత్రిగా నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ ఉన్నారు. ఇక మరొక ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన ఆయన కూడా సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. 2 సహాయ మంత్రులు, ఒక డైరెక్ట్ కేంద్ర మంత్రి క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి, ఈ విధంగా మొత్తం 3కి పదవులు అయితే రావడం జరిగింది. ఇప్పుడు పునర్వ్యవస్థీకరణలో ఏపీ నుంచి మరొకరికి అవకాశం రాబోతోంది. అయితే బీజేపీ నుంచి, జనసేన నుంచి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచే క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రి పదవి భర్తీ చేయబోతున్నారు. మరి ఆ ఒకరు ఎవరనేది చూసుకుంటే కులాల ఈక్వేషన్స్ ప్రకారం ఈసారి చూసుకున్నట్లయితే దాదాపు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తికి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్, నరేంద్ర మోడీ ఆలోచన ఏ విధంగా ఉందనేది చూస్తే యువతకి పెద్దపీట వేయాలనే ఆలోచనలో ఉంది నరేంద్ర మోడీ సర్కార్. ఏపీ నుంచి యువ నాయకుడిగా ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక ఎంపీకి అవకాశం ఇవ్వబోతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు, అమలాపురం నుంచి ఎంపీగా గెలిచినటువంటి బాలయోగి కుమారుడు, మాజీ లోక్సభ స్పీకర్గా చేసినటువంటి బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్. ఆయన పేరు ఇప్పుడు తెర మీదకు వచ్చింది. రాజకీయ వర్గాల్లో కూడా ఇప్పుడు ఇదే ఒక చర్చకు కారణమవుతోంది. యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్గా పనిచేసినటువంటి నాయకుడు, 10 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఎంతో కష్టపడిన వ్యక్తి. దాదాపు తొలిసారి ఓటమి వచ్చిన 2019 ఎన్నికల్లో ఓడిపోయినా 2024లో అదే కష్టంతో, అదే కృషితో పైకి వచ్చినటువంటి హరీష్ మాధుర్ ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లోకి వెళ్ళబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఆయన తండ్రి ఎంత కష్టపడి పనిచేశారో మనకు తెలిసిందే. దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు ఆయన. సో బాలయోగి కుమారుడిగా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి ఆయన తండ్రి నమ్ముకున్నటువంటి పార్టీలోనే కొనసాగారు ఆయన. సో బాలయోగి అకాల మరణం తర్వాత ఆ కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీతోనే నడిచింది. రాజకీయాల్లోకి రావాలనే కాంక్షతో తెలుగుదేశం పార్టీలోనే చేరారు. నారా లోకేష్కి నమ్మిన వ్యక్తిగా పార్టీకి ఎంతో కష్టపడి పనిచేశారు. యువగలం, అదేవిధంగా పాదయాత్ర అన్నిట్లో కూడా ఆయన నారా లోకేష్ వెన్నంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా బాగా ఇష్టడుగా, నచ్చిన వ్యక్తిగా కూడా పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేసే లీడర్గా మంచి మార్కులు వేయించుకున్నారు. కోనసీమ జిల్లాలో దాదాపు 7-8 నియోజకవర్గాల్లో ఆయన తండ్రికి ఎంతటి పేరు ఉందో బాలయోగి కుమారుడిగా హరీష్ మాధుర్ కూడా అంతే గట్టి ప్రభావాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మంచి లీడర్గా, యువ నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. అయితే దాదాపు చూసుకున్నట్లయితే ఆయన పేరే ఫైనల్ అవ్వబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే యువతకి కేంద్ర కేబినెట్లో పెద్దపీట వేయాలని ఆలోచనలో ఉంది బీజేపీ. సో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇదే విధమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. అమలాపురం నుంచి గెలిచినటువంటి హరీష్ మాధుర్ పేరు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు ఆయన. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆయనకు 40,000 ఓట్ల మెజారిటీ డిఫరెన్స్ వచ్చింది. చింతా అనురాధ 2019లో వైసీపీ తరపున ఆమె ఎంపీగా గెలిచారు. అక్కడ 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని జిల్లాలో ముందుకు నడిపించారు. కోనసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి గట్టి పటిష్టతను ఏర్పాటు చేసినటువంటి లీడర్గా కూడా పేరు సంపాదించుకున్నారు. సౌమ్యుడిగా ఆయనకంటూ ఒక మంచి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అదేవిధంగా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్గా చేస్తారని మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. 2024లో ఇవన్నీ కూడా ఆయనకు మంచి మార్కులు పడేలా చేశాయి. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ అనౌన్స్ చేసింది. మరోపక్క వైసీపీ రాపాక వరప్రసాద్కు టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో దాదాపు 3 లక్షల ఓట్ల మెజారిటీతో హరీష్ మాధుర్ విజయాన్ని నమోదు చేశారు. కోనసీమలో ఇది ఒక రికార్డుగా నిలిచిపోయింది. అమలాపురం ప్రాంతంలో దాదాపు అన్ని పార్టీలు, అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఆయన ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది. 2 ఏళ్ళు అంటే తొలిసారి కేబినెట్ విస్తరణలోనే ఆయన పేరు వినిపించింది. కానీ కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఆయనకు అవకాశం రాలేదు. రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆయన పేరు మళ్ళీ తెర మీదకు వచ్చింది. సో సౌమ్యుడిగా మంచి పేరు సంపాదించుకోవడం, తెలుగుదేశం పార్టీలో అన్ని కార్యక్రమాలు ముందుండి వెళ్ళడం, జిల్లా రాజకీయాల్లో కీలకం అవడం, పవర్ సెంటర్గా కూడా మారడం, యువ నాయకుడు నారా లోకేష్కి ఆయన నమ్మకస్తుడిగా ఉండడం, ఇవన్నీ కూడా ఆయనకు చాలా ప్లస్ అనే విషయాలు తెలియజేస్తున్నారు.
ఇంకా అంతేకాదు ఆయనకు ఒకవేళ క్యాబినెట్లో ఖచ్చితంగా మంత్రిగా అవకాశం వస్తే ఒక పెద్ద ప్రాజెక్ట్ విషయంలో కూడా అడుగులు ముందు పడతాయని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. బాలయోగి ఆయన ఉన్న సమయంలో చూసుకున్నట్లయితే కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్కి సంబంధించి ఎంత పెద్ద ఎత్తున ప్రజలు ఆకాంక్షించారో మనకు తెలిసిందే. ఆ పనులన్నీ కూడా ఆయన ఉన్న సమయంలో దానికి సంబంధించి పనులు వేగవంతంగా ముందుకు సాగాయి. ఆ హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన కనుక మన నుంచి దూరం అవ్వకపోయి ఉంటే ఖచ్చితంగా కలల ప్రాజెక్ట్ పూర్తయ్యేది. ఇప్పటికే అటు నుంచి రైల్వే రవాణా అంతా కూడా ప్రయాణికులకి సౌలభ్యంగా ఉండేది. కానీ ఎప్పుడైతే బాలయోగి మనకు దూరం అయ్యారో ఆ ప్రాజెక్ట్ కూడా నిలిచిపోయింది. కానీ ఆయన వారసుడు ఇప్పుడు ఆయన వారసుడుగా ఉన్నటువంటి మాధుర్ మరొకసారి కేంద్రంలో మంత్రిగా అయితే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తవుతుందనే ఆశలు కూడా చాలామంది పెట్టుకున్నారు. కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ పూర్తయితే మాత్రం ఉభయ గోదావరి జిల్లాల రూపురేఖలు మారతాయి. అనేకమైనటువంటి 2 జిల్లాల నుంచి ఉత్పత్తులు కూడా విదేశాలకు వెళ్ళేలాగా, అదేవిధంగా మిగిలిన రాష్ట్రాలకు వెళ్ళేలాగా ఒక మంచి కనెక్టివిటీ ఏర్పడుతుంది. అంతేకాకుండా అమలాపురం నుంచి కనెక్టివిటీ పెరగడంతో కూడా ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి రైల్వే లైన్ కూడా పూర్తయితే ఈ 2 జిల్లాలు కూడా ఎంతో సంతోషిస్తాయి. అయితే బాలయోగి తనయుడికి కేంద్ర కేబినెట్లో అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కూడా ముందడుగు పడుతుందనే ఆకాంక్ష కూడా ప్రజల్లో ఉంది. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీలోని ఆయన పేరైతే ఇప్పుడు తెర మీదకు వచ్చింది. యువ నాయకుడికి ఖచ్చితంగా అవకాశం ఇస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ముందుకు సాగుతాయని, ఢిల్లీలో చక్రం తిప్పగలిగే నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంటుందనే పేరు కూడా వస్తుంది. సో మొత్తానికి పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో ప్రత్యేకమైన గుర్తింపు వస్తూనే ఉంటుంది. సో ఆయన కూడా ఖచ్చితంగా మరో 4 నుంచి ఒక 5 రోజుల్లో ఖచ్చితంగా ఈ గుడ్ న్యూస్ అయితే వినిపిస్తారనే వార్తలు అయితే ఆయన వర్గీయులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో చూడాలి, కేంద్ర కేబినెట్ విస్తరణకు సమయం దగ్గర పడుతోంది. ఏపీ నుంచి ఎవరి పేరు వినిపిస్తుందో, మొత్తానికి ఆయన పేరు అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వినిపిస్తోంది. సో చూడాలి మొత్తానికి కేంద్ర కేబినెట్లో ఎవరికి అవకాశం రానుందో.